నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నాయుడు గారి సందేశం. అందరికీ నమస్కారాలు. వేదిక పైన ఉన్న పెద్దలు, అదే మారిగా ఈరోజు నేను వింజమూరు వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మొట్టమొదటిసారిగా మీరు ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం చేశారు. ఇప్పుడే ఒక వీడియో చూపించారు. తమిళ్లో ఓపిక పట్టండి. ఈరోజు మీరు చూస్తే నాకు నా మనసుకు దగ్గరుండే కార్యక్రమం పాతూరు చెరువును బాగు చేసేందుకు మీరు చూపించిన చొరవ నేను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఉమ్మడి రాష్ట్రంలో 30 సంవత్సరాల కంటే ముందు నేను జన్మభూమి తీసుకొచ్చాను. ఆ స్ఫూర్తిని మళ్ళీ ఈరోజు వింజమూరులో మీరు చూపించారంటే దీనికి మీరందరూ అభినందనీయులు. కంగ్రాచులేషన్స్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. కష్టపడిన వాళ్ళందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఎవరైతే ఈ పనిలో భాగస్వాములు కాలేదో వాళ్ళు ఒకసారి మళ్ళీ మీ మనస్సాక్షిగా ఆలోచించి భవిష్యత్తులో మీరు కూడా భాగస్వాములు కావడానికి ముందుకు పోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. దారిలో వస్తూ ఉంటే చూశాను. మళ్ళీ నేను డీటెయిల్స్ అన్నీ స్టడీ చేస్తాను. చాలా తక్కువ సమయంలో 70 లక్షల రూపాయలు సేకరించి ఎన్నో ప్రొక్లైన్లు పెట్టి మనం కూర్చున్న ఈ ప్రాంతంలో కూడా ఆ చెరువు మట్టి తీసుకొచ్చి ఎక్కడికక్కడ డెవలప్ చేసి ఒక బ్రహ్మాండమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు మిమ్మల్ని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, మీరు ఒక అడుగేసి నేను 100 అడుగులు వేస్తానని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే అది చూసినప్పుడు ఇక్కడ అడిగినప్పుడు మీరు అడిగారు, మీ ఎమ్మెల్యే అడిగారు. ఈరోజు మీకు హామీ ఇస్తున్నా, సోమశిల నుంచి వచ్చే కాలువ నీళ్లు 34 కోట్లు ఖర్చు అవుతుంది. 2019 ఇచ్చాను. ప్రభుత్వం అంటే మీరే ఒకసారి నెమరు వేసుకోవాలి. ఎవరు ప్రజల కోసం పనిచేస్తారో, ఎవరు స్వార్థం కోసం పనిచేస్తారో ఒకసారి నెమరు వేసుకోండి. ఇప్పుడు హామీ ఇస్తున్నా, మళ్ళీ 6 నెలల లోపల ఇక్కడే శాంక్షన్ చేస్తున్నా, టెండర్లు పిలవమని ఆదేశాలు ఇస్తున్నా. ఈరోజు ఏప్రిల్ 1వ తారీఖున కరెక్ట్గా అక్టోబర్ కంతా దీన్ని పూర్తి చేసి ఈ సంవత్సరమే మీ చెరువులో నీళ్లు పెట్టే కార్యక్రమం. ఇది కాకుండా చుట్టుపక్కలుండే చెరువులు ఇంకా 3 ఉన్నాయి. అవన్నిట్లో కూడా నీళ్లు పెడతాం. ఒక్కసారి నీళ్లు వస్తే ఏ విధంగా మీ జీవితాలు మారుతాయో మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను 10 సూత్రాలు పెట్టుకొని స్వర్ణాంధ్రప్రదేశ్ పోతున్నాం. అంటే నేను చాలా స్పష్టంగా వాటర్ సెక్యూరిటీ, నీటి భద్రత. ఈరోజు ఏప్రిల్లో ఉన్నాం. దగ్గర 60% రిజర్వాయర్లో నీళ్లున్నాయి. అన్ని రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయి. ఈసారి సోమశిల, కందలేరు కూడా ఫుల్గా నిండింది.
2 పంటలకు నీళ్లు ఇచ్చాం. నెల్లూరు జిల్లా రైతాంగం చాలా ఆనందంగా ఉన్నారు. అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదలని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను మిమ్మల్ని అందరిని కోరేది ఇదే కాదు, ఈ స్ఫూర్తి ఇట్లనే కంటిన్యూ కావాలి. ఏ పరిస్థితిలో ఈ ప్రభుత్వం వచ్చామో ఒక్కసారి మీరు నెమరేసుకోవాలి. 5 సంవత్సరాలు అరాచక పాలన, విధ్వంస పాలన. నేను 4వసారి ముఖ్యమంత్రి, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిని. నా జీవితంలో ఇలాంటి పార్టీని, ఇలాంటి వ్యక్తిని చూడలేదంటే అతిశయోక్తి కాదని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మొత్తం రాష్ట్రం అంతా విధ్వంసం అయింది. బటన్ నొక్కే కార్యక్రమం అనేవాడు, ఒట్టొట్టే బటన్ కూడా అప్పుడప్పుడు నొక్కేవాడు. ఈరోజు మీ స్ఫూర్తిని చూశాను. నేను ఎవరిని బలవంతం చేయలేదు. మీరు స్వచ్ఛందంగా ఇంత పెద్ద ఎత్తున వస్తున్నారంటే అది సుపరిపాలనకు నాంది, ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీ వింజమూరుకు వచ్చినప్పుడు నాకు చాలా ఆనందం. ఇక్కడి నుంచి నేరుగా ఒంటిమిట్టకి వెళ్తున్నాను. అక్కడ ఈరోజు సీతారామ కళ్యాణం కూడా జరుగుతుంది. అలాంటి శుభ సందర్భంలో నేను ఇక్కడికి వచ్చాను. రెండో విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజే ఒక చరిత్ర, 3 ముక్కలాట, 3 రాజధానులు, రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఆనందం పొందారు. మొన్న కూడా నేను ఒక చట్టం తీసుకొచ్చే మునుపు కేంద్రం ఒక తీర్మానం పంపిస్తే ఇమ్మీడియట్గా చేస్తామని అడిగితే నేను మేఘాలపైన అసెంబ్లీ సమావేశం పెట్టి ఢిల్లీకి పంపించాం. అసెంబ్లీ సమావేశాలకు కూడా రాలేదు. అది ఒక రాజకీయ పార్టీ, ఎట్లా ఊహిస్తారో మీరు నాకు అర్థం కాల. ఇంకా ఎవరైనా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవాలంటే సిగ్గుపడాలి తప్ప అలాంటి పార్టీ వల్ల మనకు వచ్చే లాభం ఏమీ లేదని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టారు. రేపు రాజ్యసభకు కూడా వస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో అమరావతిని ఇంచు కూడా కదిలించలేరు. అమరావతి ప్రజా రాజధాని, అవునా కాదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అదే అమరావతి. అమరావతి రాజధాని అనే వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. ఒక వ్యక్తికి ఒక అడ్రస్ ఉండాలి, ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి. అలాంటి రాజధానిని విధ్వంసం చేసి ఎడారి అని, లేకపోతే శ్మశానమని, ముంపు ప్రాంతం అని ఎగతాళి చేసి మనకు రాజధాని కూడా లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను వచ్చింది పేదల సేవలో. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, నాకు మొదటి తారీఖు వస్తానే గుర్తొచ్చేది మా పేదవాళ్లే గుర్తొస్తారు. నా కళ్ళలో మీరే ఉంటారు. అందుకే నేను రావడం కాదు, రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ యంత్రాంగం, ఎన్డీఏ పార్టీ యంత్రాంగం మొదటి తారీఖున మీ సేవలోనే ఉంటాం. నేను ఎప్పటికప్పుడు అందరికీ ఒకటే మాట చెప్పాను. ఈరోజు దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా దగ్గర మీరు చూస్తే 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పింఛన్లకు ఇస్తున్నాం. దివ్యాంగులకు 6,000 ఇస్తున్నాం. కిడ్నీ పేషెంట్లు కానీ డయాలసిస్ చేసుకుంటే 10,000 ఇస్తున్నాం. మంచానికే పరిమితం అయితే అలాంటి వారికి 15,000 ఇస్తున్నాం. నేను అడుగుతున్నా, ఎక్కడైనా ఇస్తున్నారా తమ్ముళ్ళు, ఆడబిడ్డలు? మీరే చెప్పమని మిమ్మల్ని అడుగుతున్నా.
దగ్గర దగ్గర 2730 కోట్లు నెలకు ఖర్చు పెడుతున్నాం. 63 లక్షల మందికి ఇస్తున్నాం. ఇప్పటికీ 60,000 కోట్ల రూపాయలు ఒక్క పింఛన్ కింద పేదవాళ్లకు భరోసా ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్కన మీరు చూసి తమిళనాడు ఉంది, 1000 రూపాయలు ఇస్తారు. ఇప్పుడు కొత్తగా 2000 ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. అలాంటిది మన రాష్ట్రంలో 4000 నుంచి 15,000 ఇస్తున్నాం. ఎక్కడా దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వడం లేదు. అయితే మీరు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జిల్లాలోనే 2,91,000 కుటుంబాలకి 128 కోట్లు నెల ఇస్తున్నాం. ఉదయగిరిలో 39,300 మందికి 17,81,00,000 ఇస్తున్నాం. వింజమూరులో 5,484 మందికి 2,47,00,000 ఇస్తున్నాం. నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను. నేనేదో మొక్కుబడిగా ఇవ్వడం లేదు, గౌరవప్రదంగా ఇస్తున్నాం. మీ ఇంటికి నిద్రలేస్తానే మీ తలుపు కొట్టి మీకు గుడ్ మార్నింగ్ చెప్పి మీ ఇంటి దగ్గరనే పింఛన్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. గౌరవప్రదంగా మీ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా, పేదవాడంటే చులకన భావం లేకుండా మీకు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు ఒక పెన్షన్ వల్ల మీ అందరిలో ఒక భద్రత కల్పించాం. అభివృద్ధి ఏ విధంగా చేయాలనో చేసి చూపిస్తున్నాం. ఇంకో పక్కన మీరందరూ ఒకసారి గుర్తుపెట్టుకుంటే సూపర్ 6 చెప్పాను. నా జీవితంలో నేను కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాను. కానీ ఆ రోజు నేను హామీ ఇచ్చినప్పుడు అనిపించింది చేయగలుగుతామా అనిపించింది. కానీ నాకు మీ మీద అభిమానంతో చేయాలి తప్పదని ఆ రోజు నిర్ణయించుకున్నాను. వచ్చిన వెంటనే పింఛన్లు ఇచ్చాం. తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున మీకు అందించిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మళ్ళీ జూన్ వస్తుంది. జూన్లో మీ పిల్లలు స్కూలుకు పోయే రోజున తల్లుల అకౌంట్లో టెన్షన్గా డబ్బులు వేసే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. స్త్రీ శక్తి సూపర్ హిట్ అయింది. మొన్నటి వరకు మా ఆడబిడ్డలు బయట పోవాలంటే ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు జల్సాగా ఎక్కడికి పోవాలన్నా, పుణ్యక్షేత్రాలు కావచ్చు, అమ్మగారింటికి కావచ్చు, కూతుర్ని చూడాలన్నా కావచ్చు, ఉద్యోగానికి పోవాలన్నా దర్జాగా పోయే ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మా ఆడబిడ్డలు వంట చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు కూడా కష్టాలు ఉన్నాయి. యుద్ధం వచ్చింది, వంట గ్యాస్ కొరత వస్తూ ఉంది. అయినా ఎక్కడ కూడా ఎన్ని ప్రయత్నాలు చేయాలనో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను. ఈరోజు మీరు చూస్తే 3 ఒరిజినల్గా దీపం కింద ఆడబిడ్డలు గ్యాస్ సిలిండర్తో వంట చేయొచ్చని చేసింది నేనే చేశాను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో మీ దగ్గర ప్రాంతాల్లో పైపులో కానీ గ్యాస్ వస్తే పిఎన్జి తీసుకోమంటున్నాను. దానికి కూడా 2 నెలలకు ఒకసారి 200 రూపాయలు మీ అకౌంట్లో వేస్తాం. అంటే మొత్తం కలిసి 400 వేస్తాం. అంటే సంవత్సరానికి 2,400 రూపాయలు ఎవరైనా పైపుడు గ్యాస్లో తీసుకుంటే మీకు ఇచ్చే బాధ్యత నాదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. దానివల్ల యాక్సిడెంట్లు తగ్గుతాయి, మనకు సులభం అవుతుంది. అన్నదాత సుఖీభవ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు అన్నదాత సుఖీభవ కింద మొన్నే మీ అకౌంట్లో డబ్బులు వేశాను.
కేంద్రం 6,000, రాష్ట్రం 14,000 రూపాయలు ఇస్తున్నాం. ఇప్పుడే నేను మైక్రో ఇరిగేషన్ చూశాను. ఇలాంటి ఉదయగిరి ప్రాంతంలో మైక్రో ఇరిగేషన్ చాలా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. ఇప్పుడే ఎమ్మెల్యే చెప్పాడు, ఈ చెరువుకు నీళ్లు ఇవ్వడమే కాదు, ఈ సంవత్సరం వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు తీసుకొచ్చి ఆ తర్వాత ఉదయగిరి ప్రాంతానికి కూడా నీళ్లు తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ఆ రోజు మీరు ఆలోచిస్తే పోలవరం 72% పనులు పూర్తి చేశాం. ఒక విధ్వంస పాలన వస్తే ఎట్లుంటుందంటే, నా మీద కోపంతో పోలవరాన్ని గోదావరిలో ముంచేశాడు, డయాఫామ్లు కూల్చేశాడు. 440 కోట్లతో పూర్తి చేశాం. తిరిగి మళ్ళీ 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ పని కూడా పూర్తి చేసి నిన్నే కేంద్రం 1300 కోట్లు మళ్ళా ఇచ్చారు. రేపు గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరం ప్రాజెక్టుని జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. దీనివల్ల కృష్ణా డెల్టాకు నీళ్లు వస్తాయి. రాబోయే రోజుల్లో నాగార్జున సాగర్కు నీళ్లు తీసుకొస్తాం. ఇంకా పైకి నల్లమల సాగర్కి తీసుకొస్తే ఇంకా మీ ఉదయగిరి కూడా సమస్య ఉండదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అటు శ్రీశైలం ఉంటుంది, ఇటు పోలవరం నీళ్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఒక పక్క సంక్షేమాన్ని పెద్ద ఎత్తున ఇస్తున్నాం, ఇంకో పక్క ఈరోజే ఇంకో కార్యక్రమాన్ని కూడా మా చేనేత కార్మికులకు అనౌన్స్ చేస్తాను. ఇంకో పక్క మీరు చూస్తే అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాల్లో మీరు ఏ విధంగా అయితే జన్మభూమి స్ఫూర్తి తీసుకున్నారో అదే యాంగిల్లో ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాను. ఈరోజు నేను సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాను. చాలా కుటుంబాలకు ఉపయోగపడతా ఉంది. అయినప్పటికీ కూడా ఆర్థిక అసమానతలు ఉన్నాయి. పేదవాడి జీవన ప్రమాణాలు పెరగడం లేదు. అందుకే నేను ఒక వినూత్నంగా ఒక కార్యక్రమం ఆలోచించాం. అదే P4, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. అంటే డబ్బులుండే వాళ్ళు డబ్బులు లేని వారికి సహాయం చేయడం సామాజిక బాధ్యత. మొన్న తిరుపతిలోనే మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని ఆ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మార్గదర్శి బంగారు కుటుంబం అంటే MBK. పైనుండే 10%, కింద నుండే 20% దత్తత తీసుకోవాలి. ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన వ్యాపారాలు చేస్తున్నాడు, 10 రూపాయలు సంపాదించాడు, ట్రస్ట్ పెట్టాడు, ట్రస్ట్ ద్వారా పనులు చేస్తున్నాడు. నేను తీసుకున్న వినూత్నమైన కార్యక్రమం ఇంకొక స్టెప్ ముందుకెళ్తున్నాం. ఊరికి కావలసిన పనులు చేయడం కాదు, కుటుంబానికి కావలసిన పనులు, కుటుంబాన్ని బాగు చేసే విధానం నేర్పించడమే కాకుండా వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ మార్గదర్శకులకు అప్పచెప్తున్నా. నిన్నే అదాని వస్తే 25,000 కుటుంబాలని దత్తత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. 1 సంవత్సరం కాదు, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ తీసుకుని వాళ్ళ పిల్లల్ని చదివించాలంటే చదివించి, వాళ్ళ ఆస్తుల వల్ల ఆదాయం పెంచాలంటే పెంచి, అందరితో సమానంగా ఆర్థిక అసమానతను తగ్గించి పేదవాడు కూడా ఆనందంగా బతకడానికి, మిమ్మల్ని పైకి తీసుకొచ్చేదానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ కార్యక్రమం భవిష్యత్తులో పెను మార్పులకు దారితీస్తుంది. ఈరోజు సమాజంలో మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, అభివృద్ధి జరుగుతూ ఉంది. కొంతమంది వ్యక్తులు పైకి వస్తున్నారు. దీనివల్ల కోటీశ్వరులు పెరుగుతున్నారు, నిరుపేదలు కూడా అదే సంఖ్యలో పేదరికంలో ఉండే పరిస్థితికి వచ్చారు. ఈ ఆర్థిక అసమానతను తగ్గించాలి. ఈ ఆర్థిక అసమానతను తగ్గించడానికి ఒకే ఒక మార్గం, అదే P4 అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
ఇంకో పక్క అభివృద్ధి కావాలి. ఈరోజు నేను సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాను. సంక్షేమం చేయాలంటే డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే అభివృద్ధి జరగాలి. దానివల్ల ఆదాయం పెరుగుతుంది, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఈరోజు నెల్లూరు జిల్లా కేంద్రంగా చేసుకుని అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ముందుకు పోతున్నాం. ఈ జిల్లాకు ఉండే అడ్వాంటేజ్ వేరే జిల్లాకు లేదు. పోర్ట్లున్నాయి, అదే మరి ఎయిర్పోర్ట్ వస్తుంది. ఇంకో పక్క మంచి నేషనల్ హైవే ఉంది, కృష్ణపట్నం ఉంది, రేపు ఎల్లుండి రామాయంపట్నం వస్తుంది, దుగ్గరాజపట్నం వస్తుంది. రామాయంపట్నం వస్తే ఇక్కడ నుంచి 40 కిలోమీటర్లో మీరు పోర్ట్ రీచ్ అయ్యే పరిస్థితి వస్తుంది. దీనివల్ల పరిశ్రమలు వస్తాయి. రామాయపట్నంలో బీపీసీఎల్ అయితే 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రిఫైనరీ పెడుతున్నారు. ఇండోసోల్ ఫ్యాక్టరీ వస్తూ ఉంది. దగ్గర 4,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయి. ఇంకో పక్క అనేక పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొక పక్క ఈరోజే మీరు ఒకసారి చూస్తే ఇక్కడ ఉదయగిరిలో 2 ప్రాజెక్టులు వచ్చాయి. ఈ 2 ప్రాజెక్టులు మీరు చూసినప్పుడు 500 కోట్లతో రక్షణ సామగ్రి తయారు చేయడానికి ప్రీమియం ఎక్స్పోజివ్స్ కోసం ఒక ఫ్యాక్టరీ వచ్చింది. ఇంకో పక్కన ఉదయగిరిలో ప్రతిష్టాత్మక ఇది ఒక ప్రాజెక్టు, మానవ రహిత విమాన వ్యవస్థను తయారు చేయడానికి అనాడ్రోన్ సిస్టమ్ లిమిటెడ్ ఒక కంపెనీ వచ్చింది. చాలామంది అనుకుంటున్నారు ఉదయగిరిలో ఇండస్ట్రీ రావడం ఏంటని. ఒకప్పుడు ఉదయగిరిలో వ్యవసాయం కూడా చేసుకోలేక